రాజైన బానిస పిల్ల. ఖురాసాన్ దేశంలో ఒక కోటీశ్వరుడైన వర్తకుడికి అలీషార్ అనే నవమన్మధుడిలాంటి కొడుకు ఉండేవాడు. ఆ వర్తకుడు జబ్బుపడి తన కాలం సమీపించిందని తెలుసుకున్నవాడై అలీషార్ను పిలిచి, నాయనా, నేను కన్ను మూసే ముందు నీకు కొన్ని హితవాక్యాలు చెప్పాలనుకున్నాను. ప్రపంచం భయంకరమైన కొలిమిలాంటిది. దానితో అతిగా సంపర్కం పెట్టుకోకు. అందువల్ల చాలా బాధలు పడతావు. నీకు శక్తి ఉన్నప్పుడు పరులకు ఉపకారం చెయ్యి, కాని దానికి ప్రతిఫలం ఆపేక్షించకు. మరొక మాట కూడా జ్ఞాపకం ఉంచుకో. ఇతరులకు నిజంగా మేలు చేసే అవకాశాలు ఎప్పుడో తప్ప రావు. నీకున్న ధనాన్ని దుర్వ్యయం చెయ్యకు. నిన్ను లోకం నీ డబ్బుతోనే తూస్తుంది. ఇంకొక్క సంగతి, తాగుడు చాలా హేయమైనది. అది మనిషి యొక్క పరువు మట్టిపాలు చేసి మనిషిని నవ్వుల పాలు చేస్తుంది అని చెప్పాడు. అలీషార్ ఎంతో భక్తితో తాను చెప్పిన హితవాక్యాలను పాటిస్తానని మాట ఇచ్చి ప్రమాణం చేసినాక ఆ ముసలివాడు నిశ్చింతగా కన్నుమూశాడు. తండ్రి పోయాక అలీషార్ 1 సంవత్సరం పాటు తూచా తప్పకుండా తండ్రి హితవచనాలు పాటిస్తూ వర్తకం సాగించి ఆ తర్వాత క్రమంగా దుష్ట సహవాసాలకు గురికాసాగాడు. నీచులు, పనికి మాలిన వాళ్ళు, లేకివాళ్లు అయిన కుర్రవాళ్లు అతని స్నేహం సంపాదించి అతన్ని దుష్ట మార్గాన నడిపించారు. ఆ మార్గాన కాలు పెట్టిన అలీషారు తన వ్యాపారము, ఇళ్ళు, వాకిళ్ళు, తన సర్వస్వము గుల్లా అయిపోయిన దాకా కన్ను తెరవలేదు. తీరా అతను ఆ మైకంలో నుంచి బయటపడేసరికి అతనికి తన ఒంటిమీది ఉడుపులు తప్పించి చిల్లిగవ్వ కూడా మిగల్లేదు. కలిగిన నాటి స్నేహితులంతా ముఖం తప్పించినాక అతనికి తన తండ్రి చెప్పిన హితవాక్యాల్లోని వాస్తవం మరింత బాగా తెలిసివచ్చింది. ఉండడానికి ఇల్లు కూడా లేదు. అలీషార్ ఒక పేద కొంపలో ఉంటూ తిండి కోసం ఆ గడప వద్ద అడుక్కోవలసిన స్థితికి దిగజారిపోయాడు. ఇలా చిప్పపుచ్చుకుని అడుక్కుంటూ అతను సంతపక్కగా వెళుతూ ఉండగా అక్కడో పెద్ద గుంపు కనబడింది. అక్కడి వింత ఏమిటో చూద్దామని అతని దగ్గరికి వెళ్ళాడు. ఆ గుంపు మధ్య ఒక అందాల రాశి అయిన బానిస పిల్లను వేలం వేస్తున్నారు. ఆ పిల్ల అందాన్ని చూసి అలీషారు నిశ్చేష్టుడై తన దుస్థితిని మరిచి తన్ను తానే మరిచి ప్రతిమలాగా నిలబడిపోయాడు. బానిసను వేలం వేస్తున్నవాడు గొంతెత్తి, అయ్యలారా, వ్యాపారులారా, ధనికులారా, ఎడారి వర్తకులారా, దయచెయ్యండి, ఈ కన్యను చూడండి. జముర్రుద్, చంద్రుణ్ణి ధిక్కరించే సౌందర్యవతి. ఈమెకేమిస్తారు? ఒక మాట అనండి, తప్పులేదు అని ఆహ్వానించాడు. ఎవరో 500 దీనారాలన్నారు. రషీద్ అల్దీస్ అనే ముసలి పీనుగొకడు 600 అన్నాడు. ఇతరులు పాట పెంచారు. ముసలివాడు 1000 దీనారాలన్నాడు. ఆ తర్వాత ఎవరూ ఉలకలేదు. అప్పుడు వేలం పాటగాడు బానిస సొంతదారుకేసి తిరిగి 1000కి పాట కొట్టెయ్యమన్నారా అని అడిగాడు. దానికి బానిస సొంతదారు, నాకేమీ అభ్యంతరం లేదుగాని ఎవరెంత పాడినా ఆమెకు ఇష్టం లేనివాడికి అమ్మనని ప్రమాణం చేశాను. అందుచేత నీవు పొందవలసింది ఆమె అనుమతి అన్నాడు. అప్పుడు పాటగాడు బానిస పిల్లకేసి తిరిగి, అందాల రాణి, ఈ యోగ్యుడైన ముసలి రషీద్ అల్దీస్కు అమ్ముడు పోతావా అని అడిగాడు. జముర్రుద్ ఒప్పుకోనన్నది. అదే ధరకు ఆమెను మరెవరైనా కొనటానికి సిద్ధంగా ఉన్నారా అని పాటగాడు అడిగితే 2-3 సిద్ధపడ్డారు. ఒకడు రషీదంత ముసలివాడు కాడు కాని తన ముసలితనం తెలియరాకుండా జుట్టుకు ఎర్ర రంగు వేశాడు. మరొకడికి ఒక కన్ను లేదు. ఇంకొకడికి పొడవాటి గడ్డం బొడ్డుదాకా వేళ్లాడుతున్నది. జముర్రుద్ అందర్నీ వేళాకోళం చేసి ఎవరికీ అమ్ముడుపోనన్నది. సరే అయితే ఇక్కడ ఉండేవారిని అందర్నీ చూసి ఎవరికి అమ్ముడవుతావో నీవే ఎంచుకో అన్నాడు పాటగాడు. ఆమె ఒక్కొక్క ముఖమే పరీక్షిస్తూ అలీషార్ను చూడగానే అతని అందానికి ఆ క్షణంలోనే బానిస అయిపోయింది. ఆమె అతన్ని పాటగాడికి వేలు పెట్టి చూపించి అతనికి అమ్ముడవుతాను అంటూ మగవాడి అందం మీద ఎవరెవరో రాసిన పద్యాలు బోలెడు చదివింది. పాటగాడు నిర్ఘాంతపోయి ఆమె యజమానితో, ఈ పిల్ల ఏమో అనుకున్నాను, అఖండురాలేనే అన్నాడు. ఇంతకే ఆశ్చర్యంగా ఉందా? దానికి రాని విద్య లేదు. అల్లిక పని అద్భుతంగా చేస్తుంది.
50 దీనారాల ఖరీదు చేసే పరదాలు, తివాసీలు వారం రోజుల్లో అల్లుతుంది. ఆమెకిచ్చే ఖరీదు త్వరలోనే రాబట్టుకోవచ్చు అన్నాడు జమురుద్దును అమ్ముతున్న యజమాని. పాటగాడు చెయ్యెత్తి, ఆహా, ఇలాంటి బానిసను కొన్నవాడి అదృష్టమే అదృష్టం అంటూ అలీషార్ను సమీపించి, ఈ రత్నం తమకు 100వ వంతు విలువకు దొరుకుతున్నది అన్నాడు. అలీషారు విధి తన్ను ఈ విధంగా పరిహసిస్తున్నందుకు తనలో తాను నవ్వుకుంటూ, పూటకు టికాణా లేని వాడికి ఈ వర్తకుల మధ్య ఎలాంటి తలవంపు అనుకున్నాడు. జమురుద్ అతనికేసి ప్రోత్సాహకరంగా చూసింది గాని అతను తల వంచుకొని ఉండడం చేత ఆ చూపు అందుకోలేదు. అప్పుడామె పాటగాడితో, నన్నతని దగ్గరికి తీసుకువెళ్ళు, నేనతనికే అమ్ముడవ్వాలని నిశ్చయించుకున్నాను అన్నది. ఆమె పాటగాడి వెంట అతన్ని సమీపించి, అయ్యా, నా హృదయంలో జ్యోతి వెలిగించారు, నోటి వెంట పాట ఎందుకు అనరు? నేనింకా ఎక్కువ విలువ చేస్తానని తోస్తే ఇంకా ఎక్కువ పలకండి, లేదా తక్కువ పలకండి అని ప్రాధేయపూర్వకంగా అడిగింది. అలీషార్ దైన్యంతో తల అడ్డంగా తిప్పి, కొనవలసిన నిర్బంధం నాకూ లేదు, అమ్ముడవ్వలసిన నిర్బంధం నీకూ లేదు అన్నాడు. జమురుద్ ఆదుర్దాగా, నేను 1000 దీనారాలు చెయ్యననుకున్నట్టున్నారు, 900 పాడండి, పోనీ 800, 700, 600, 100 అన్నది. అన్నిటికీ తల అడ్డంగా ఆడిస్తూ వచ్చిన అలీషారు, అంత మొత్తం నా దగ్గర లేదు అన్నాడు. జమురుద్ ఆనందంతో, అయితే ఎంత ఉంది, మిగతాది ఇంటికి పోయి పంపవచ్చు అన్నది. పిచ్చి పిల్ల, నా దగ్గర 100 దీనారాలు కాదు కదా, 1 దీనారం లేదు, బంగారు నాణెం కాదు కదా, వెండి దిరాముగాని రాగి బొట్టుగాని లేదు, నన్ను గురించి ఎందుకు వృధా కాలయాపన చేస్తావు, మరొక కొనుగోలుదారును వెతుక్కో అన్నాడు అలీషార్. జమురుద్ అతనితో, అయితే అయింది, కొనేయండి, నా చేతిమీద కొట్టి మీ పైబట్ట నా మీద పరిచి నా నడుము చుట్టూ చెయ్యి వేస్తే నన్ను కొన్నట్టే గుర్తు అన్నది. అలీషార్ ఆమె కోరిన ప్రకారమే చేశాడు. అతను తన నడుము చుట్టూ చెయ్యి వేసేటప్పుడు ఆమె అతని చేతిలోకి ఒక సంచి రహస్యంగా పెట్టి, అందులో 1000 దీనారాలున్నాయి, 900 మా యజమానికివ్వండి, 100 మన ఖర్చులకు అన్నది. అలీషార్ ఆ సంచిలోని డబ్బులో 900 జమురుద్దును అమ్మినవాడికిచ్చి ఆమెను తన బసకు తీసుకుపోయాడు. ఈ బస చాలా పేదగా ఉంటుందని జమురుద్ ముందుగానే ఊహించింది. ఇంటికి వస్తూనే ఆమె మరొక డబ్బు సంచి అలీషార్ చేతిలో పెడుతూ, బజారుకు వెళ్ళి ఇంటికి అవసరమైన కర్ర సామాగ్రి, తివాసీలు, బాలీసులు కొనండి, ఒక పెద్ద నలుచదరపు పట్టుగుడ్డ, బంగారు దారము, వెండి దారము, 7 రంగుల దారపు ఉండలు, ఒక పెద్ద సూది కొనుక్కురండి, భోజన సామాగ్రి కూడా పట్టుకురండి అని చెప్పింది. అలీషార్ బజారుకు వెళ్ళి ఆమె చెప్పినవన్నీ కొని భోజన పదార్థాలతో సహా తెచ్చాడు. జమురుద్ ఇల్లు చక్కగా అలంకరించి దీపాలు వెలిగించింది. ఇద్దరూ సుష్టుగా భోజనం చేశారు. ఆ విధంగా వారి దాంపత్య జీవితం ఆరంభమైంది. జమురుద్ తెరలు, తివాసీలు తయారు చేయటంలో గొప్ప నేర్పరి. ఆమె ఒక్క క్షణం కూడా విశ్రాంతి లేకుండా పనిచేసి ఒక అందమైన తెర తయారు చేసింది. రంగుదారాలతో దానిపై అనేక జంతువులు, పక్షులు, ఫలవృక్షాలు మొదలైనవి జీవకళ ఉట్టిపడేలాగా కుట్టింది. ఈ తెర తయారు కావటానికి వారం రోజులు పట్టింది. అది పూర్తి కాగానే జమురుద్ దాన్ని మడిచి అలీషార్ చేతికిస్తూ, దీనిని ఏ దుకాణంలోనైనా సరే 50 దీనారాలకు తక్కువ కాని ధరకు అమ్మేయండి, ఎరిగిన వాడికే బేరం చెప్పండి గాని ముక్కు మొహం తెలియని దారిపోయేవాడితో మటుకు బేరం ఆడవద్దు, అలా చేస్తే మనం కష్టాల పాలైపోగలం, జాగ్రత్త అని హెచ్చరించింది. అలీషార్ ఈ నిబంధనకు సమ్మతించి ఆమె తయారు చేసిన తెరను తెలిసిన దుకాణదారుకొకడికి 50 దీనారాలకు అమ్మాడు. జమురుద్ అతని చేత మళ్లీ తనకు కావలసిన పట్టుచదరు, దారాలు వగైరాలు తెప్పించి మరొక వారం శ్రమపడి మరొక తెర తయారు చేసింది. దాన్ని కూడా అలీషార్ 50 దీనారాలకు తనకు తెలిసిన ఒక దుకాణంలో అమ్మాడు. ఈ విధంగా వారు తమ అవసరాలకు లోటు లేకుండా జీవిస్తూ వచ్చారు. ఆ రోజుకారోజు వారిద్దరి మధ్య ప్రేమ అపారంగా పెరగసాగింది. ఇంకా ఉంది.